ఆగస్టులో మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు బంగారం కొనాలి, పుష్యమి నక్షత్రం ఎప్పుడొచ్చింది, ఈసారి మనకి పుష్యమి నక్షత్రం అనేది 2 సార్లు వచ్చిందండి ఆగస్టులో. మనం అప్పుడు గోల్డ్ని షాపింగ్ చేస్తే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం రోజున మనము రూపు కొనుక్కుంటాం కదా, ఆ రూపంలో కానీ గోల్డ్ ఏదైనా సరే, ఏ రూపంలో అయినా సరే గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నటువంటి వారు, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ల్యాండ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా, వాటి మీద డబ్బును పెట్టాలి అనుకునేటువంటి వారికి కూడా ఈరోజు మనకి ఎప్పుడు బాగుంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముహూర్తం ఎప్పుడు, ఏ గడియల్లో కొనుక్కోవాలి అంటే మనకి శనివారం రోజున వచ్చిందండి. 2 సార్లు కూడా శనివారంతో వచ్చింది కాబట్టి మనం శని ఆదివారాల్లో మనం కొనుక్కోవచ్చా లేదా అనేది కొన్ని సందేహాలు అయితే ఉన్నాయండి. ఆదివారం రోజు అయితే ఎలాంటి రోజు కొనుక్కోకూడదు, శనివారం అయితే ఎలాంటి నక్షత్రం ఉంటే కొనుక్కోకూడదు అనేది మనం తెలుసుకుందామండి. అండ్ పుష్యమి నక్షత్రంతో వస్తుందండి ఇది. మనం ఎప్పుడు పర్చేస్ చేస్తే మనకి మన బంగారం అనేది రెట్టింపు అవుతుంది అనేది కూడా మనం తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఎప్పుడు మనం బంగారం కొంటే మన సంపద రెట్టింపు అవుతుంది అనేది. అది కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మనకి 3వ తారీఖు మధ్యాహ్నం నుంచి 4వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉందండి. ఆగస్టు 3వ తేదీ నుంచి 4వ తారీఖు అనేది మనకి అమావాస్య ఉంది. అలానే 3వ తారీఖు కూడా అమావాస్య గడియలు అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మనకి సాటర్డేని అమావాస్య స్టార్ట్ అవుతుంది. అమావాస్య పుష్యమి నక్షత్రం. అమావాస్య అనేది మనకి లక్ష్మీదేవి దీపావళి పండుగ అవి మనం అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. లక్ష్మీదేవి అమావాస్య రోజు జన్మించింది అని చెప్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. పుష్యమి నక్షత్రం అనేది అమ్మవారు స్థిరంగా ఉంటుంది. చాలామంది అమావాస్య కొంత సెంటిమెంట్గా ఉంటుంది, పూజలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మన ఆంధ్రలో అయితే చేయరు, కానీ చెన్నై సైడ్ అయితే చేసుకుంటారు కదా. అమావాస్య సెంటిమెంట్ ఉందంటే మీరు మళ్ళీ మనం 31st తీసుకోవాలి. లేదు అమావాస్యని శుభప్రదంగా భావించినట్లయితే ఈలోపు మనం పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఆదివారము నవమి వచ్చి ఉంటే ఆ రోజున మనము గోల్డ్ని షాపింగ్ చేయకూడదు. ఆదివారం భరణి నక్షత్రం ఉంటే ఆ రోజు గోల్డ్ని మనం షాపింగ్ చేయకూడదండి. శనివారము రేవతి నక్షత్రంలో ఉంటే కూడా ఆ రోజు కూడా గోల్డ్ షాపింగ్ చేయకూడదు. నక్షత్రాలు పుష్యమి నక్షత్రం అంటేనే గోల్డ్ కొనడానికి చాలా శుభప్రదమైనటువంటి రోజు. అలానే నవమి తిథి కూడా లేదు కాబట్టి మన అమావాస్య తిథి వచ్చింది. అమావాస్య తిథి పుష్యమి నక్షత్రము కలిసి వస్తే కొనుక్కోకూడదు అనేటువంటి చెప్పలేదు. ఈరోజు మనం ఏం చేసుకోవాలి అంటే ఒక చిన్న పరిహారం చూద్దామండి. వైట్ క్లాత్స్, బెల్లము శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి మనం ఆ రోజున నువ్వుల నూనెను ఏదైనా సరే పర్చేస్ చేసి దేవుడికి అంటే ఆ ముందు రోజే కొనేసి ఆ రోజు దీపారాధనకి మనం ఇచ్చిన శనివారం రోజు దీపారాధనకి అభిషేకానికి ఇచ్చినా కూడా ఆ రోజు చాలా మంచిదండి. పుష్యమితో కలిసి వచ్చినటువంటి శనివారం కాబట్టి ఆ రోజు. అండ్ మన దగ్గర డబ్బులు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఆ రోజు మనకి కొంత పర్వాలేదు, మేము ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే దేవుడికి సంబంధించిన ఏవైనా సరే మనము గంటలు కానీ అలాంటివి కానీ ఆ రోజున పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి ఆ రోజున డొనేట్ చేస్తే కనుక చాలా మంచిదండి. మనం చేసేటువంటి దానాలు అనేవి మన పిల్లలకు వర్తిస్తాయి, వారికి పుణ్యప్రదంగా మారుతుంది. పుష్యమి నక్షత్రం టైమింగ్స్ అండ్ డేట్ ఒకటి చూద్దామండి. మనకి ఆగస్టులో 2 సార్లు వచ్చింది. ఆగస్టు 30న 3న వచ్చిందండి. మనం ముందుగా ఏంటంటే 3ని తెలుసుకుందాం. ఆగస్టు 3న ఎందుకంటే అది 11:59 నుంచి మనకి 4వ తారీఖు అంటే ఆగస్టు 4వ తేదీన 1:26 మధ్యాహ్నం వరకు ఉందండి పుష్యమి నక్షత్రము. అండ్ అలాగే అమృత గడియలు వచ్చేసి మనకి ఆ రోజు 9:29 ఉదయం ఉంది. దాని నుంచి 11:09 వరకు కూడా ఉంటుందండి. అమావాస్య అనేది మనకి 4వ తారీఖు 3:30 గంటల వరకు మాత్రమే ఉంటుందండి. దాని పుష్యమి నక్షత్రం రాకుండానే అమృత గడియలు అయిపోతాయండి. ఆ రోజు అభిజిత్ ముహూర్తంలో
కొనుక్కుంటే మంచిదండి. ఆ అభిజిత్ ముహూర్తం వచ్చేసి మనకి ఏంటంటే 12 గంటల నుంచి 12:51 వరకు మధ్యాహ్నం అనేది అభిజిత్ ముహూర్తం ఉంది. ఆదివారము అమావాస్య అండ్ ఆ రోజు పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మనము ఆ రోజు కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనకి అమావాస్య సెంటిమెంట్ ఉంటే గనక 4 తర్వాతతో మనకి అమావాస్య పూర్తయిపోతుంది. ఆదివారం పుష్యమి నక్షత్రము అండ్ అమావాస్య ఈ 3 కలిపి వచ్చింది కాబట్టి ఆ రోజున మనం మ్యాక్సిమం అమ్మవారి పూజలు చేసుకోవడానికి చాలా మంచిదండి, విశేష ఫలితాన్ని కలుగుతుందండి. మనకి మళ్ళీ ఆగస్టు 30 శుక్రవారం రోజు 5:55 అనేది స్టార్ట్ అవుతుంది పుష్యమి నక్షత్ర గడియలు. శుక్రవారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం వేళల్లో 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో మనం అలా సెంటిమెంట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చండి. 31 7:30 వరకు కూడా, అంటే రాత్రి వరకు కూడా మనకి పుష్యమి నక్షత్రం అనేది ఆ రోజంతా ఉంటుందండి. ఆ రోజు మధ్యాహ్న సమయంలో అమృత గడియలు కూడా ఉన్నాయి ఇక్కడ, అందువలన అప్పుడు కొనుక్కోవచ్చండి. శుక్రవారము కొనుక్కోవచ్చండి 30వ తారీఖున, అండ్ 3వ తారీఖు శనివారం రోజున కూడా కొనుక్కోవచ్చు. 30 శుక్రవారం కొనుక్కోవచ్చు, ఆగస్టు శనివారం రోజున కొనుక్కోవచ్చండి. మీకు మీ యొక్క ఈ రూపులు కొనుక్కోవాలి అంటే మనకి అయిపోతుంది కాబట్టి మనం మ్యాక్సిమం ఆగస్టు 3వ తారీఖున తెచ్చుకుంటేనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 31 అమృత గడియలు వచ్చేసి మనకి 12:46 నుంచి 2:29 వరకు మధ్యాహ్న సమయంలో అద్భుతమైనటువంటి అమృత గడియలు అనేవి ఆ రోజున మనకి శనివారం వచ్చిందండి పుష్యమి నక్షత్రం. మీకు ఈ టైంలో పర్చేస్ చేస్తే గోల్డ్ అనేది మనకి చాలా రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మనం పర్చేస్ చేస్తే చాలా మంచి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.